నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్, తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి ఎవరైతే ఉన్నారో మీనాక్షి నటరాజన్ గారు క్లాస్ వీకిరంట. మామూలుగా కాదు, ఫోన్ చేసి మరీ క్లాస్ వీకిరంట. మీరు ఏంది, మీ వ్యవహారం ఏంది, మీరు ఎందుకు ఈ రకంగా ఉంటున్నారు, మీ వల్ల హూందాతనం పెరగాలి కానీ మీరు ఇట్లా ఉన్నారు ఎందుకు అని చెప్పేసి. అసలు ఎందుకు, ఏ విషయంలో ఫోన్ చేసింది ఆమె, ఎందుకు క్లాస్ వీకింది రేవంత్ రెడ్డి గారికి, ఆమెకు అంత కోపం తెప్పించేటువంటి పని రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, మన ముఖ్యమంత్రి గారు మాట్లాడదాం. సో అదే అంశం ఇవాళ కొంచెం క్లియర్గా మాట్లాడదాం. నిన్న ఈ 2024కు సంబంధించినటువంటి ఎవరు తెలంగాణ క్యాడర్ సంబంధించినటువంటి ఐఏఎస్లు, ట్రైనీ ఐఏఎస్ బ్యాచ్ వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కలిసారు, ముఖ్యమంత్రి గారిని. వాళ్ళందరూ వెళ్ళి కలిసే సందర్భంగా కలిసి వాళ్ళకు కొంత పుష్పగుచ్చాలు ఇచ్చి ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలిపి ఆ కలిసే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారి వేషధారణ అంటే డ్రెస్సింగ్ సెన్స్, ఆయన టీషర్ట్ వేసుకొని మంచి ఒక యువకుడు లెక్క కనపడతా ఉంటాడు. అందులో ఆ టీషర్ట్ వేసుకొని కనపడతా ఉంటాడు అనమాట. అగో ఆ డ్రెస్సే ఇవాళ మీనాక్షి నటరాజన్ చేత తిట్లు తిట్టించుకోవడానికి కారణమైంది, ఆయన డ్రెస్సింగ్ సెన్సే. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాము, ఆయన వైట్ షర్ట్లు ఏదైనా పొలిటికల్ ఈవెంట్లు ఉన్నప్పుడు చేస్తాడు, కానీ ఏదన్నా ఇంట్లో ఉన్నా లేకపోతే ఇట్లా ఫారిన్ ట్రిప్లకు పోయినా, మొన్న రీసెంట్గా కూడా ఎక్కడ ఈ ట్యాంక్ బండ్ దగ్గర ఒక ప్రోగ్రామ్ అయితే కూడా అక్కడ కూడా టీషర్ట్లోనే వచ్చిండు. రకరకాల స్టైలిష్ బట్టలు వేస్తూ ఉంటాడు, క్లాసీ షూస్ వేస్తూ ఉంటాడు, మంచి కాస్ట్లీకి సంబంధించినటువంటి సన్ గ్లాసెస్ పెడతా ఉంటాడు. ఆ హెయిర్ స్టైల్ కూడా చూడండి మీరు, నార్మల్గా ఎప్పుడు అట్లా స్టిఫ్గా ఉండదు, ఇట్లా పైకి మంచి దానికోసం సెట్టింగ్ చేస్తూ ఉంటారు. అంటే ఇదంతా కొంత మెయింటెనెన్స్ చేస్తూ ఉంటాడు అనమాట ఆయన, ఈ డ్రెస్సింగ్ కానీ ఇవన్నీ కానీ. అయితే నిన్న ఈ ట్రైనీ ఐఏఎస్లు పోయి ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంగా కూడా ఆయన టీషర్ట్లోనే ఉన్నాడు. టీషర్ట్లోనే ఉండడం, ఆ విషయాన్ని, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అయినాయి. అవి అవ్వడంతో ఆ ఫోటోలు చూసినటువంటి మీనాక్షి నటరాజన్ గారు, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్, ఆమె క్రమశిక్షణ అంటే ఆమెనే చూస్తారు. కాంగ్రెస్ పార్టీలో ఒక లాయల్ పర్సన్ ఎవరైనా ఉన్నారు, కాంగ్రెస్ లాయలిస్టులు ఎవరైనా ఉన్నారు, రాహుల్ గాంధీ నమ్మిన బంటు ఎవరైనా ఉన్నారు అంటే అలాంటి వాళ్ళల్లా మొదటి వరుసలో ఉంటుంది మీనాక్షి నటరాజన్ గారు. ఆమె చాలా లైఫ్ని, చాలా సింప్లిసిటీని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆమె తెలంగాణకి ఇన్ఛార్జిగా వచ్చినప్పుడు కూడా ట్రైన్లో వచ్చింది. నన్ను ఎవరు రిసీవ్ చేసుకోవడానికి రావద్దని చెప్పేసి ఒక సంచి మెడకేసుకొని నడుచుకుంటూ వచ్చింది, మనం చూసినాం వీడియోలు కూడా. తర్వాత బస్సులో ప్రయాణం చేసింది. ఆమె ఫ్లైట్లు ఎక్కువ చాలా ఎక్కువ సింప్లిసిటీని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో ఈమె అలా క్రమశిక్షణగా ఉండేటువంటి, అన్ని విషయాల్లో చాలా హూందాగా క్రమశిక్షణగా ఉండేటువంటి మీనాక్షి నటరాజన్ గారి దృష్టిలో రేవంత్ రెడ్డి గారి డ్రెస్సింగ్ సెన్స్ పడ్డది. అయితే ఆమెకు ఇప్పుడే కాదు, ఆమె ఇన్ఛార్జిగా నియమించబడ్డ తొలి రోజు కూడా తెలంగాణకు వచ్చినప్పుడు, తెలంగాణలో కలిసినప్పుడు, ఇక్కడికి వచ్చి కలిసినప్పుడు ఆ రోజు కూడా ఈయన టీషర్ట్లోనే ఉన్నాడంట ముఖ్యమంత్రి గారు. అంటే బేసిక్గా ముఖ్యమంత్రి అంటే కొంత వైట్ షర్ట్ వేసుకొని కొంత హూందాగా అది ఉండాలి. మళ్ళీ దట్టు అధికార పార్టీ సంబంధించినటువంటి ఆమె వ్యవహారాల ఇన్ఛార్జ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్, ముఖ్యమంత్రి కంటే కూడా ఎక్కువ పవర్ ఉంటుంది ఆమెకి పార్టీ పరంగా. ఆమె ఇచ్చిన రిపోర్టును బట్టి కొందరు మంత్రులు అవుతారు, కొందరు మంత్రి పదవులు పీక్తాయి. ముఖ్యమంత్రిని కూడా మార్చేసే కెపాసిటీ పార్టీ పరంగా ఆమెకు ఉంటుంది. ఈయన వల్ల పార్టీ ఈడ డ్యామేజ్ అవుతున్నది, పార్టీ ఆగమవుతున్నదని చెప్పేసి బలంగా ఒక రిపోర్ట్ ఇస్తే అధిష్టానం ఆయనను మార్చేసే అవకాశం కూడా ఉంటుంది. అంత పవర్ఫుల్ పోస్ట్ ఆమెది. అలాంటి ఆమె ఇక్కడికి తెలంగాణకు తొలిసారి వచ్చినప్పుడు అప్పుడు కూడా ఈయన టీషర్ట్ మీదనే ఉన్నాడంట. ఆ రోజే చెప్పిందంట ఎవరు, మీనాక్షి నటరాజన్ గారు, మీరు డ్రెస్సింగ్ సెన్స్ బాగాలేదు, ఇట్లా టీషర్ట్లో ఉండకూడదు, కొంత హూందాగా ఉండాలి, మీరు కొంత మెయింటైన్ చేయండి అని చెప్పేసి ఆ రోజే చెప్పిందంట. కొంత స్మూత్గా చెప్పిందంట ఆ రోజు. ఇక నిన్న ఆ డ్రెస్ చూసిన తర్వాత, ఈ ట్రైనీ ఐఏఎస్లను చూసిన తర్వాత ఏకంగా ఫోన్ చేసి క్లాస్ వీకిందంట. ఇక ఒకసారి చెప్తే అర్థం కాదా ముఖ్యమంత్రి గారు మీకు, నేను ఇంతకుముందు కూడా మీరు మన కలిసినప్పుడు కూడా మీరు టీషర్ట్లోనే ఉన్నారు, ఆ రోజే చెప్పినా నేను మీకు, మళ్ళీ మీరు ఇవాళ టీషర్ట్లోనే ఉన్నారు, ఆ ఫోటోలు అన్నీ ఇప్పుడు సోషల్ మీడియా తిరుగుతూ ఉన్నాయి. మన కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఆ 2-3 ముఖ్యమంత్రుల మీరొకరు, కొంత హూందాగా ఉండాలి, పార్టీ గౌరవాన్ని పెంచాలి, మిమ్మల్ని కొంతమంది ఆదర్శంగా తీసుకోవాలి, కానీ మీరేమో ఇలా టీషర్ట్లు వేసుకొని సన్ గ్లాసులు పెట్టుకొని అంతా ఏదో రోడ్ సైడ్ రోమియో లెక్క, సో ఇట్లా మీరు ఏదో యంగ్ లెక్క, ఇంకా యంగ్గా కనిపించడం కోసం మీరు తాపత్రయపడుతున్నట్టున్నారు, ఇది కరెక్ట్ కాదు, మీరు హూందాతనాన్ని మెయింటైన్ చేయండి అని క్లాస్ వీకిందంట. ఇప్పుడు ఆ వార్త గాంధీ భవన్ వర్గాల్లో బాగా సర్కిల్ అవుతూ ఉంది.
గాంధీ భవన్ వర్గాల్లో బాగా సర్క్యులేట్ అవుతా ఉన్నది ఈ విషయం. అసలు ఏంది ఎందుకు ఇంతగానం గరం అవుతుందని చెప్పేసి. అంటే ఆమె పార్టీ లైన్ని క్రమశిక్షణ ఏ మాత్రం కూడా క్రాస్ కాదు. మీరు ఇట్లా ఉంటే, మీరు ముఖ్యమంత్రి కదా, మీరే ఇట్లా ఉంటే మళ్ళీ కిందోళ్ళు ఎట్లా ఉంటారు, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్పేసి ఆమె క్లాస్ బీకిందంట. సో మరి ఇది ఎక్కడి దాకా పోతుందో మరి ఏమవుతుందో తెలియదు. ఇంకా మరి ఆయన నుంచి రియాక్షన్ ఎట్లా ఉంటుందో కూడా ఇంకా చర్చ వస్తలేదు బయట. సో ఏదేమైనా రేవంత్ రెడ్డి గారు ఏదైతే అనుకుంటున్నాడో అదే ఆయనకు రేపటి నాడు బెడ్సి కొడుతుంది. అప్పట్లో టీషర్ట్లు వేసుకొని పోయి ఫుట్బాల్ ఆడడము, లేకపోతే ఆడు కూరకడము, ఈడు కూరకడము, ఈడంగా దుంకడం, ఇవన్నీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నడుస్తాయి. ఇప్పుడు అప్పట్లో ఈయనని గృహ నిర్బంధం చేస్తే బాత్రూంలోకి వెళ్ళా, వెనకాల డోర్లోకి వెళ్ళి ఉరికి ప్రగతి భవన్ దాకా ఉరికొచ్చిండు. అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నడుస్తాయి అట్లాంటివన్నీ. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ హూందాతనము, ఆ హానర్ ఉండాలి. చూడంగానే ఒక గౌరవించాలి, నమస్తే పెట్టాలి, మాట్లాడాలి అని అనిపించాలి. ఆ రకంగా మన డ్రెస్సింగ్ సెన్స్ కానీ, మనం మాట్లాడే విధానం కానీ, మనం చేసే పనులు కానీ, ఇవన్నీ కూడా దాని మీదనే ఆధారపడి ఉంటాయి. మనం ఎట్లా, మీరు మాట్లాడితే బూతులు మాట్లాడుతుంది, డ్రెస్సింగ్ ఏమో ఇట్లా టీషర్ట్లు వేసుకొని ఏవేవో వేసుకొని ఇట్లా పొరగండ్లకు కనపడదామని సోకులు పడుతుంటారు. ఆ హెయిర్ స్టైలు అట్లా, ఇది ఇట్లా. సో కాబట్టి ఇవన్నీ కూడా కొంత ఏమవుతుంది, ఇప్పుడు ముఖ్యమంత్రిగా పక్కన రాష్ట్రంలో ఈయన గురువే ఉన్నాడు, ఎవరు, చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఆయన ఎంత నీట్గా ఉంటుంది ఆయన డ్రెస్సింగ్ సెన్స్, ఎట్లా ఉంటుంది, బయట లోపల ఎట్లా ఉండని, ఆఫ్ కెమెరా లేకపోతే ఆఫ్ పాలిటిక్స్, ఇంట్లో ఎట్లనైనా ఉండని, టీషర్ట్ వేసుకొని ఇంకా ఎట్లనైనా ఉండని, ఏ రకంగా ఉన్నా ఆయన పర్సనల్ లైఫ్, దాని గురించి ఎవరు ఏమనరు. కానీ బయటకు వచ్చినప్పుడు, అధికారులను కలిసినప్పుడు, రాజకీయ నాయకులను కలిసినప్పుడు, మన పై స్థాయి వాళ్ళని కలిసినప్పుడు కొంత హూందాగా మంచి డ్రెస్ వేసుకోవడము, కొంచెం పద్ధతిగా ఉండడము, ఇది మినిమం అది. కానీ అవేవి కూడా పాటిస్తున్నట్టు కనపడతారు. ఇవాళ మీనాక్షి నటరాజన్ గారికి కోపం రావడానికి కూడా గదే కారణమై ఉండొచ్చు. అరే ఆ రోజు చెప్పినా మారలేదు, మళ్ళీ ఇవాళ కూడా అట్లనే ఉన్నాడు, అవేమో తిరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఉన్నదే కొంతమంది సీఎంలు, ఈయన కూడా హుందాగా లేకపోతే ఎట్లా అని చెప్పేసి ఆమెకు సీరియస్ అయింది. అయితే పేరు మాత్రమే డ్రెస్సింగ్లకు కనపడుతున్నది, కానీ కోపం అంతా వేరే ఉన్నది కథ. రాహుల్ గాంధీ చిన్నగా బటన్ నొక్కే కార్యక్రమం చెయ్యి, చిన్నగా వెడుతుంటేనే అర్థమవుతుంటుంది, మనం ఏందనేది అర్థం కావాలి. అందుకనే జర నువ్వు ఏదో ఒక సందు తీసుకొని జర మును పెట్టు, జర ఆ కత్తెర పెట్టు, ఇక మిగతాది అంతా మేము మనం కట్ చేద్దామని చెప్పేసి చిన్న మును పెట్టమని చెప్పినట్టున్నారు. అందుకని ఇలా డ్రెస్ నుంచి స్టార్ట్ చేసింది మీనాక్షి నటరాజన్ గారు, డ్రెస్ నుంచే స్టార్ట్ చేసింది. ఇక రేపు ఇంకా రకరకాల మాటల మీద కావచ్చు, బూతుల మీద కావచ్చు, నిర్ణయాల మీద కావచ్చు, ఇట్లాంటి వాటి మీద రేపు ఎలాంటి కత్తెరలు ఉంటాయి, ఎలాంటి ఆగ్రహం ఉండబోతుంది అధిష్టానం నుంచి అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది.